దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ మరి నాటి పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియులారా, దివ్య సత్ప్రసాద పండుగ లేదంటే పరమ పవిత్రములైన క్రీస్తు శరీర రక్తముల పండుగ. ఈ పండుగ ఎందుకు కొనియాడుతున్నాం? దివ్య సత్ప్రసాదమునందు ఎందుకు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం? దివ్య సత్ప్రసాదము అంటే ఏమిటి? ఇక దివ్య సత్ప్రసాదం మనకి ఇస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాఠములు. ఆ దివ్య సత్ప్రసాదమును ఏ విధముగా మనము అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాం, ది యూకరిస్టిక్ అబ్యూసెస్, దివ్య సత్ప్రసాదముకు వ్యతిరేక్తముగా మనం ఏ విధంగా అనేక విధములుగా పాపములు కట్టుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఈనాటి ఉదయం పూజలో సుమారు గంటన్నర, ఒక 80 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాం. దానిని యూట్యూబ్లో పెట్టాం. దయచేసి మీరందరూ తప్పనిసరిగా వినండి, ఆలకించండి. అది ఆలకించిన తరువాత ఈ నా మాటలు, ఇప్పటి మాటలు అర్థవంతమవుతాయి. మళ్ళీ అవన్నీ ఇప్పుడు మీకోసం చెప్పలేము, కానీ అది కూడా మీరందరూ తప్పనిసరిగా ఆలకించాలి అన్నది నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, మరి ఈ సాయంత్రం దివ్య పూజాబలిలో మన యొక్క ధ్యానాంశము ఈ యొక్క దివ్య సత్ప్రసాదము గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య సత్ప్రసాదం దేవుని ప్రేమకు నిదర్శనం, ద సైన్ ఆఫ్ గాడ్స్ లవ్. దివ్య సత్ప్రసాదం క్రీస్తు త్యాగమునకు తార్కాణం. వెన్నెవర్ యు సీ ద యూకరిస్ట్, యు విల్ రిమెంబర్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు త్యాగమునకు తార్కాణం. దివ్య సత్ప్రసాదం క్రీస్తు సాన్నిధ్యమునకు సాక్ష్యం. దివ్య సత్ప్రసాదం ఉన్నారంటే అక్కడ యేసు ప్రభు ఉన్నారు, అక్కడ యేసు ప్రభు ప్రత్యక్షమై ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య సత్ప్రసాదం మన జీవాహారం, ఈ దివ్య సత్ప్రసాదం మన జీవన పానం, ఈ దివ్య సత్ప్రసాదం మన విశ్వాసానికి మూలం, ఈ దివ్య సత్ప్రసాదం మన రక్షణ వెలుగు, ఈ దివ్య సత్ప్రసాదం మన ఆత్మీయ ఔషధం. దివ్య సత్ప్రసాదం లేదు అంటే దెర్ ఇస్ నో క్యాథలిక్ చర్చ్, దెర్ ఇస్ నో క్యాథలిక్ చర్చ్. గుండె శరీరమునకు ఎంత ముఖ్యమో దివ్య సత్ప్రసాదం మన కథోలిక విశ్వాసమునకు అంత ముఖ్యం. గుండె లేకపోతే మనిషే లేడు. దివ్య సత్ప్రసాదం లేకపోతే, ఆ ప్రభుని యందు విశ్వాసం లేకపోతే, ఆయన నువ్వు స్వీకరించలేకపోతే మనకు ఆత్మీయ జీవనం అన్నదే లేదు, శ్రీసభ ఉండదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, కనుక ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని పట్ల మనం అత్యంత భక్తిని, శ్రద్ధను, విశ్వాసమును కలిగి జీవించాలి. క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఏం చెబుతుంది దివ్య సత్ప్రసాదం గురించి? ఓకే, గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసము యొక్కయు గుణములలో జేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము వేం చేసి ఉండు దేవద్రవ్యానుమానము. అనగా దివ్య పూజా బలి ముందు వరకు అది కేవలం ఒక అప్పము, గోధుమ పిండి, అది ఒక ద్రాక్షరసం అంతే. కానీ
దివ్య పూజా బలిలో దేవుని యందు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క కానుకల పైన, ఆ అర్పణల పైన దిగిరాగా ఆ క్షణములో అది అత్యంత పవిత్రమైన క్రీస్తు శరీర రక్తములుగా మారుతున్నాయి. ఇది సత్యం, ఇదే తథ్యం, ఇది నిజం. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే మన కథోలిక విశ్వాసం. మనం నమ్మమేమో అనే ప్రభు అనేక మార్లు అనేక సందర్భాలలో ఆ రొట్టె, ఆ గోధుమ అప్పము మాంసపు ముద్దగా, ఆ ద్రాక్షరసము యేసు ప్రభుని దివ్య రక్తముగా మారిపోతున్నాయి. చరిత్రలో 2000 సంవత్సరాలుగా అనేక అద్భుతాలు, వందల కొలది, వేల కొలది అద్భుతాలు మనం చూస్తున్నాం. మీరు యూట్యూబ్లో వెళ్ళినా, గూగుల్లోకి వెళ్ళినా అనేక అద్భుతాలు మనం చూడొచ్చు. దేవుని యందు ప్రియులారా, గడిచిన రోజుల్లో కూడా నేను అనేక అద్భుతాలు ఇవి మీకు నేను చెప్పడం జరిగింది కూడా. మరి ఈ రోజున ఆ దివ్య సత్ప్రసాదము పట్ల మరింత విశ్వాసం కలగడానికి మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. నెంబర్ 1, యూకరిస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ మిరకల్. ఉదయం పూజలో యూకరిస్ట్ ద హెవెన్ ఆన్ ఎర్త్ అని చెప్పాను. ఈ లోకములో మోక్ష భాగ్యం దివ్య పూజా బలి. ఈ లోకములో ఉంటుండగానే మోక్షం అంటే ఏమిటో నువ్వు రుచి చూడాలి అనుకుంటే దివ్య పూజా బలిలో అడుగుపెట్టు, దివ్య పూజా బలిలో పాలు పంచుకో. ఇది నేను మరొకరు చెప్పింది కాదు. ఒక ప్రొటెస్టెంట్ మినిస్టర్, ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్, కథోలికుడిగా మారి స్కాట్ హ్యాన్ అనే వ్యక్తి ఆయన చెప్పినటువంటి సాక్ష్యం అని ఉదయం పూజలో చెప్పాను. మరి ఈ రోజున ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్, గొప్ప అద్భుతం. దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న సంఘటన మీతో పంచుకుంటాను. రోమ్ నగరంలో మనకు తెలుసు సెయింట్ పీటర్స్ బసిలికా, పాపు గారి స్థలము, పేతురు గారి ప్రధాన దేవాలయం, ఇక అనేకమైన దేవాలయాలు అక్కడ ఉన్నాయి. అక్కడ గురు విద్యార్థులుగా ఉన్నటువంటి థియాలజీ చదువుతున్నటువంటి బ్రదర్లకు డ్యూటీలు వేస్తారు. ఏమిటా డ్యూటీలు అంటే గైడ్గా ఉండమని. కొంతమంది టూరిస్టులు వస్తారు ఒక దేవాలయంలోకి. ఆ దేవాలయంలో జరిగిన విషయాలన్నీ కూడా, ఆ దేవాలయంలో ఆర్ట్ గురించి, ఆర్కిటెక్చర్ గురించి, ఆ స్కల్ప్చరింగ్ అంటే ఆ శిలా ఖండాల గురించి, ఆ యొక్క చిత్రలేఖనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా ఒక రోజున జపానీస్ టూరిస్టులు రోమ్ నగరానికి వెళ్ళారంట. జపాన్ దేశం నుండి కొంతమంది టూరిస్టులు రోమ్ నగరానికి వెళ్ళారు. రోమ్ నగరంలో ఈ బృందము వారు అనేక దేవాలయాలు దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప కళాఖండాలను, చిత్రాలు, స్వరూపాలు అన్నీ కూడా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందులో ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన గొప్ప గొప్ప చిత్రకారులు లియోనార్డో డా విన్సీ అన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు వేసినటువంటి చిత్రలేఖనాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతలోకి ఆ బ్రదర్ గారు, ఈ యొక్క థియాలజీ చదివిన బ్రదర్ గారు వాళ్ళందరినీ కూడా బ్లెస్సెడ్ యూకరిస్ట్ చాపల్లోనికి తీసుకుని వెళ్ళారు. అనగా దివ్య సత్ప్రసాదము కొరకు ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన దేవాలను తీసుకుని వెళ్ళి అక్కడ చెప్తున్నారు, ఇదిగో అక్కడ ఉన్నారే ఆ మందసం, ఆ మందసములో యేసు ప్రభు ఉన్నారు, ఆ మందసములో యేసు ప్రభు ప్రత్యక్షమై ఉన్నారు అని చెప్పడం జరిగిందంట. చెప్తే అందరూ దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రం, ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా మీరేదో చెప్పారు కదా, మరొక్కసారి నాకు చెబుతారా అని అడిగారట. అప్పుడు ఆ బ్రదర్ గారు చెప్తున్నారు, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టారు. అది అయిన వెంటనే ఆ ప్రజలు ఇంకా భోజనం కోసం తాపత్రయపడ్డారు. అప్పుడు ప్రభు, ఈ లోకము జీవించడానికి నేను ఇచ్చే ఆహారం ఈ రొట్టి, ఈ చేపలు కాదు, నా శరీరం అని చెప్పారు.
యేసు ప్రభు తన మరణించడానికి కొన్ని గడియల ముందు, ఆ ముందు రోజు రాత్రి, పవిత్ర గురువారం కడరా రాత్రి సాయంత్రమున కడరా రాత్రి భోజనములో తన యొక్క రొట్టెను తీసుకొని ఇది నా శరీరం అని చెప్పారు. ఆ పవిత్ర శుక్రవారం ఆయన మరణించారు. అది శిష్యులు భుజించారు. ఆ రొట్టెను అనగా అది యేసు ప్రభు శరీరం. మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్ముతున్నాం. ఆయనకు ఆ శక్తి ఉంది. 5 రొట్టెలతో 5,000 మందికి భోజనం పెట్టగలిగిన దేవుడు, మరణించిన వారికి జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మలచగలిగిన దేవుడు. ఇది నా శరీరం అంటే అది అబద్ధం ఎలాగవుతుంది? అది దేవునికి సమస్తము సాధ్యమే, మేము విశ్వసిస్తున్నాం అని చెప్పి, ఇదిగో ప్రతిరోజు దివ్య పూజాబలిలో గురువుల ద్వారా ఈ పూజ ప్రతిరోజు కొనసాగుతుంది. ప్రతిరోజు దివ్య సత్ప్రసాదం ద్వారా ప్రభు మా మధ్యకు వస్తున్నారు. ప్రతిరోజు మేము దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నాం. ఆయన ఎల్లప్పుడూ మాతో ఆ మందసములో ఉంటున్నారు. ఇలా ఆ యొక్క బ్రదర్ గారు ఇవన్నీ చెప్పేసరికి ఆ జపాన్ చెందినటువంటి ఆ టూరిస్ట్ అక్కడికక్కడే మోకాలు వేసి, ఈ రోమ్ నగరంలో అనేకమైన అద్భుతాలు చూశాను, కళాఖండాలు చూశాను, చిత్రలేఖనాలు చూశాను, స్వరూపాలు చూశాను, గొప్ప గొప్ప ఆర్ట్ చూశాను, కానీ దీనిని మించిన గొప్ప అద్భుతం మరొకటి లేదు. దివ్య సత్ప్రసాదమును మించిన గొప్ప అద్భుతం మరొకటి లేదు అంటూ ఆయన దేవుని యందు ప్రియులారా చెప్పడం జరిగింది. ఒక జపాన్ దేశానికి చెందిన వ్యక్తి, ఒక అన్యుడు తెలియచేస్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. ఏమనండి అంటే, దివ్య పూజాబలిలో జరిగే ఆ అద్భుతం ద గ్రేటెస్ట్ మిరకల్, దానిని మించిన అద్భుతం మరొకటి లేదు అని. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కథోలికుడుగా, పుట్టు క్రైస్తవుడిగా, జ్ఞానస్నానం పొందిన వ్యక్తిగా నీకు ఆ విశ్వాసం ఉందా? నీకు ఆ జ్ఞానం ఉందా? నీకు ఆ స్పృహ ఉందా? నీకు ఆ నమ్మకం ఉందా? నీకే గనుక ఆ జ్ఞానం ఉంటే, ఆ స్పృహ ఉంటే, ఆ విశ్వాసం ఉంటే, ఆ నమ్మకం ఉంటే, యు విల్ నెవర్ ఎవర్ మిస్ ఎ సింగిల్ మాస్ ఇన్ యువర్ లైఫ్. ప్రాణం పోయిన ఒక ఆదివారం కూడా నువ్వు పూజాబలి మిస్ కావు. అర్థమవుతుందా? చెక్ యువర్ రిలీజియస్ లైఫ్, చెక్ యువర్ క్రిస్టియన్ లైఫ్. మీ ఆత్మీయ జీవితాలు పరిశీలించుకోండి బాబు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు గుడికొచ్చే వ్యక్తివైతే యు డోంట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద యూకరిస్ట్. ఎప్పుడో ఆరోగ్యం బాగుంటే, ఎప్పుడో ఖాళీగా ఉంటే, ఎప్పుడో బుద్ధి బాగుంటే, ఎప్పుడో అన్నీ బాగుంటే, ఎప్పుడో మాత్రమే నువ్వు దేవాలయానికి వచ్చే వ్యక్తివి, పూజలో పాలు పంచుకునే వ్యక్తివి. ప్రతి చిన్న చిటిక కారణాలకు కూడా గుడికి రాకుండా ఉండే వ్యక్తివి నువ్వైతే, దేవుని యందు ప్రియులారా, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎంతో కోల్పోతున్నావు, నువ్వు జీవితంలో ఎంతో మిస్ అవుతున్నావు. యు ఆర్ మిస్సింగ్ ద గ్రేటెస్ట్ మిరకల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఎవ్రీ డే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కనుక దివ్య సత్ప్రసాదం అత్యంత అద్భుతం, అత్యంత అద్భుతం. పాద్రే పియో అని పునీతులు అంటున్నారు, ఈ లోకము సూర్యుడు లేకపోయినా ముందుకు కొనసాగుతుందేమో, కానీ దివ్య సత్ప్రసాదం లేకపోతే ఆ క్షణమే లోకము అంతమైపోతుంది. ఆ క్షణమే లోకము అంతమైపోతుందంట. ఈ లోకమును నడిచేది, ఈ లోకము ముందుకు కొనసాగేది
సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల, గ్రహాల వల్ల కాదు, దివ్య సత్ప్రసాదం వల్ల. ఎలాగో చెప్పమంటారా? దేవుని యందు ప్రియులారా, ప్రభు తను చక్కగా చెప్పారు సువార్తల్లో. ఒక రైతు ఉన్నాడు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆయనకు ఒక అత్తి చెట్టు ఉంది, అది పండ్లనివ్వడం లేదు అని అంటాడు. రా, గొడ్డలు తీసుకొని రా, దీన్ని కొట్టేద్దాం, దీన్ని నరికేద్దాం, దీన్ని చంపి తీసి కాల్చేద్దాం అంటాడు. తోటమాలి అంటాడు, అయ్యా ఆగండి, నా ముఖం చూడండి, నా ముఖం చూచి లేదా నా కోసం కొంచెం ఓపిక పట్టండి, నేను మరలా ప్రయత్నం చేస్తాను, ఏదో ఒక విధంగా దీన్ని కాపాడుకుంటాను, వచ్చే సంవత్సరానికి ఇది పండ్లనిచ్చేలా నేను చేస్తాను అంటూ ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఎవరా తోటమాలి? ఇదిగో ఆ తోటమాలి. ఎవరా అత్తి చెట్టు? నువ్వే. ఎవరా యజమాని? తండ్రి అయిన దేవుడు. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వేదైనా మంచి పనులు చేస్తావేమో, నువ్వేదైనా ఆత్మీయ పనులు చేస్తావేమో, నువ్వేమో పవిత్రమైన జీవితం జీవిస్తావేమో. ప్రతిరోజు మన జీవితాలు దేవుని ఆజ్ఞ వ్యతిరేకంగా వెళ్తుంటే ఆ పరలోక తండ్రి అంటున్నాడు, వీడితో లాభం లేదు, వీడిని కొట్టేద్దాం, వీడిని తీసేద్దాం అంటే ఆ పరలోకానికి భూలోకానికి, ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి, నా ముఖం చూచి, నా త్యాగమును చూచి, నా శరీర రక్తములను నీకు పణంగా పెడుతున్నాను, అర్పిస్తున్నాను, వారి పాపాలు నా శరీరంపై, నా యొక్క భుజాలపై నేను భరిస్తున్నాను. ఆయన కోసం, ఆయన త్యాగము చూసి, ఆయన దివ్య పూజా బలి చూసి, ఆయన బలియాగమును చూసి ఆ ప్రభు, ఆ సృష్టికర్త, ఆ పరలోక తండ్రి నిన్ను నన్ను కరుణిస్తున్నాడు, నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆ దివ్య పూజే బలిగం లేకపోతే ఆ దేవుని మహా ఉగ్రత, కోపం మనందరిని ఎప్పుడో నాశనం చేసేది. మనందరం ఎప్పుడో ఆ యొక్క అగ్నికి ఆహుతులం అయిపోయే వాళ్ళం. తెలుసు కదా, సోదోము గొమొర్రాను ఏ విధముగా ప్రభు శిక్షించాడో. సోదోము గొమొర్రాలను అగ్ని గంధకం కురిపించి సర్వనాశనం చేశారు కదా. దేవుని యందు ప్రియులారా, అటువంటి శిక్షకు మనం గురి కావలసి ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ దివ్య పూజా బలి, ఈ గ్రేటెస్ట్ మిరకల్, ఈ గొప్ప త్యాగము, ఈ గొప్ప బలియాగము దేవుని ఉగ్రత మనపై పడకుండా ఆపుతుంది. మనం ముందుకు వెళ్ళేలాగా మనకు మరొక అవకాశం, దేవుని సహనం మనం చవి చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, అట్టి దివ్య పూజా బలి పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ, సోమరితనం, అవిశ్వాసం కనపరచడం చాలా ప్రమాదం మన ఆత్మీయ జీవితాలకు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, కనుక ఇది మనం ధ్యానిస్తున్న మొట్టమొదటి విషయం, దివ్య పూజా బలి. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మిరకల్. ఈ అద్భుతమును మనము ఎప్పటికప్పుడు అందులో పాలు పంచుకుంటూ దేవుని దయ కొరకు, కృప కొరకు, క్షమాపణ కొరకు మనము ప్రార్థించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇక రెండవదిగా దివ్య సత్ప్రసాదములో క్రీస్తు ప్రభు ఉన్నారు. దివ్య సత్ప్రసాదములో క్రీస్తు ప్రభు ఉన్నారు. గొప్ప అద్భుతం ఉదయం చెప్పడం జరిగింది. యూకరిస్టిక్ మిరకల్ అట్ లాన్సియానో ఇన్ ఇటలీ దేశంలో జరిగిన ఒక అద్భుతం. అటువంటి అద్భుతాలు చాలా జరిగాయి. అటువంటి అద్భుతాలు చాలా 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 జరిగాయి. ఒకానొక
అద్భుతం దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఏమిటండి అంటే, బ్లెస్సెడ్ ఇమల్డా అనే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈవిడ ద పేట్రన్ సెయింట్ ఫర్ ఆల్ ద ఫస్ట్ హోలీ కమ్యూనికన్స్. ఎవరెవరైతే మొట్టమొదటిసారిగా దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క బాలిక పాలక పునీతురాలు. ఈమె పాలక పునీతురాలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సుమారు 1333 ఆ సంవత్సరంలో ఈమె జీవించడం జరిగింది. ఈమెకు చిన్నప్పటి నుంచి కూడా భక్తిలో పెరిగినటువంటి బాలిక. ఇటలీ దేశంలో బోలగ్నో అనే ఒక ప్రాంతంలో ఆమె జీవించడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల్లో దివ్య సత్ప్రసాదం స్వీకరించాలంటే ఒక 13 సంవత్సరాలు దాటి ఉండాలి. కానీ 9 సంవత్సరాల నుండే దివ్య సత్ప్రసాదం స్వీకరించాలి అంటూ ఆమె ఎంతో ఆశపడుతూ ఉందంట. కానీ ఆవిడకు అనుమతి లేదు దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి. ఆమె గురువులను మరలా ఆమె రిక్వెస్ట్ చేస్తూ, నేను దివ్య సత్ప్రసాదం స్వీకరించాలి, నాకు ఈ అనుగ్రహం ఇవ్వండి, నాకు ఈ అవకాశం ఇవ్వండి అంటూ ఆమె ప్రార్థన చేస్తూ ఉండేదంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఒకరోజు ఆన్ ద ఫీస్ట్ డే ఆఫ్ అసెన్షన్, యేసు ప్రభు మోక్షారోహణ పండగ రోజు 1333వ సంవత్సరంలో ఆవిడ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నారు. ఆవిడకి దివ్య సత్ప్రసాదం ఇవ్వలేదు, ఇంకా వయసు రాలేదు కదా అని చెప్పి. ఓకే, పూజ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, ఫాదర్ గారు కూడా వెళ్ళిపోయారు. కానీ ఈ అమ్మాయి ఇంకా అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంది. ఒక అమ్మగారు ఈ యొక్క పూజా బలిపీఠాన్ని సర్దుతూ ఉన్నారంట. ఇంతలో వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయి ముందు ఆ బాలిక మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది. ఆ బాలిక ముందు గొప్ప వెలుగు ప్రత్యక్షమైందంట. ఏంటా వెలుగు అని చూస్తే, ఆ వెలుగులో ఒక దివ్య సత్ప్రసాదం అలా గాలిలో తేలుతూ గొప్ప వెలుగు ప్రకాశిస్తూ ఆ బాలిక ముందు ప్రత్యక్షమైందట. దివ్య సత్ప్రసాదం మందసములో ఉండే ఆ యొక్క దివ్య అప్పము, దివ్య సత్ప్రసాదము ఆ బాలిక మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే అలా గాలిలో వ్రేలాడుతూ తేలుతూ గొప్ప వెలుగుతో ప్రకాశిస్తూ ఉందంటే దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ అమ్మగారు వెంటనే పరుగుని వెళ్ళి ఫాదర్ గారికి చెప్పడం జరిగింది. ఫాదర్ గారు, ప్రజలందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఆమె ఇంకా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. ఆవిడకైతే తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. ఆ యొక్క దివ్య సత్ప్రసాదం అలాగుంటుండగా ఇక ఫాదర్ గారికి అర్థమైంది. వెంటనే పూజ వస్త్రాలు వేసుకొని ఆ దివ్య సత్ప్రసాదం తీసుకొని ఆ బాలిక నోటిలో దివ్య సత్ప్రసాదం పెట్టడం జరిగింది. ఆ బాలిక దివ్య సత్ప్రసాదం స్వీకరించిన కొద్ది నిమిషాలకు ఎంతో తన్మయముతో ప్రార్థన చేసింది. ఎప్పటికీ ఆ బాలిక తిరిగి లెగడం లేదు, రావడం లేదు. ఏంటా, ఇంకా మోకాలు వేసే ఉంది, ఏంటా అని వెళ్ళి చూస్తే ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇమల్డా వాజ్ డెడ్. షీ హ్యాడ్ డైడ్ ఆఫ్ లవ్ ఇన్ ఎక్స్టసీ ఆఫ్టర్ రిసీవింగ్ క్రైస్ట్ ఇన్ ద యూకరిస్ట్. దివ్య సత్ప్రసాద ప్రభుని ఆమె ఎంతగా ప్రేమించిందో చూడండి దేవుని యందు ప్రియులారా. దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించడానికి ఆమె ఎంత ఆశపడిందో. వయసు ఇంకా రాలేదు, అప్పుడే వద్దమ్మా అన్నా సరే ఆ ప్రభు నాకు కావాలి, ఆ ప్రభుని నేను స్వీకరించాలి అంటూ ఆమె ఆశపడడం. ఆమె ఆశపడితే ఆశపడింది దేవుని యందు ప్రియులారా. ఆమె ఆశను కనుగొన్న ప్రభు, గురువులు ఇవ్వకపోయినా, శ్రీసభ ఇవ్వకపోయినా ఆయనే ఆమెకు ప్రత్యక్షమయ్యారు. ఆయన సైతం ఆమెలోనికి వెళ్ళాలని, ఆమెతో ఉండాలని ప్రభు సైతం హీ లాంగ్డ్ ఫర్ హెర్. మనము ఎంత ఆశపడతామో దానికి 1000 రెట్లు ఆ ప్రభు మనతో ఉండడానికి ఆశపడుతున్నాడు.
నీవు ఆశపడిన దానికన్నా 1000 రెట్లు ఆయన నీలోనికి రావాలని, నీతో జీవించాలని, నిన్ను తనలా మార్చాలని ప్రభుని యొక్క కోరిక దేవుని యందు ప్రియులారా. అందుకే ఆ బిడ్డ నాతోనే ఉండాలి ఎల్లకాలం అంటూ ఆ బిడ్డను ప్రభు తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ ఆమె దివ్య సత్ప్రసాద ప్రభుని పట్ల ఉన్న ప్రేమ, ప్రభునికి ఆమెలోనికి ప్రవేశించాలన్నటువంటి ప్రేమ, ఈ రెండు మనం గమనిస్తూ మన జీవితాలను పరిశీలించి చూసుకోవాలి. ఒకరోజు పూజకు రాకపోయినా మనకు సీమ కుట్టినట్టు కూడా లేదే. పెద్ద పెద్ద పండగలు, క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ, గుడ్ ఫ్రైడే, మౌండీ థర్స్డే, దేవాలయం పండుగ, ఏ పండగకు మనం రాకపోయినా అరే కనీసం చీమ కుట్టినట్టు కూడా మనకు ఉండడం లేదు. ఏం విశ్వాసం మనది? ఏమి క్రైస్తవ జీవితం మనది? ప్రియమైన సహోదరుడా సహోదరి, బ్లెస్డ్ ఎమల్డా 9 సంవత్సరాల బాలిక, హౌ షీ లాంగ్డ్ ఫర్ క్రైస్ట్ అండ్ హౌ క్రైస్ట్ లాంగ్డ్ ఫర్ హెర్. డూ యూ లాంగ్ ఫర్ క్రైస్ట్? నీవు దేవుని మీద, దివ్య సత్ప్రసాద ప్రభుని మీద ఆశ కలిగి ఉన్నావా సహోదరుడా సహోదరి? డూ యూ లాంగ్ ఫర్ క్రైస్ట్? Do you love Christ? Do you want to receive Christ? Do you want to be one with Christ? We are sad when there is no phone. Phone లేకపోతే బాధ, జీన్స్ ప్యాంట్ లేకపోతే బాధ, కొత్త బట్టలు లేకపోతే బాధ, కరెంటు పోతే బాధ, ఇన్వర్టర్ పని చేయకపోతే బాధ, టీవీ రాకపోతే బాధ. కానీ గుడికి వెళ్ళకపోయినా, దివ్య పూజాబలిలో పాలు పంచుకోకపోయినా, దివ్య సప్రసాదం స్వీకరించకపోయినా, ఆ ప్రభునికి వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి దూరంగా ఉన్నా నో బాధ, బాధే లేదు. అంటే ప్రేమే లేదేమో, అంటే విశ్వాసము లేదేమో, అంటే తూతూ మంత్రంగా నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావేమో. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ పండగ ఎందుకు కొనియాడుతున్నావు? టు రెన్యూ యువర్ ఫెయిత్ ఇన్ ద యూకరిస్టిక్ లార్డ్. దివ్య సత్ప్రసాద ప్రభునిలో నీకున్నటువంటి ఆ చిన్న విశ్వాసాన్ని పునర్నిర్మించుకుంటావని ఈ రోజున ఈ పండగ ద్వారా ప్రభు మనలను ఆహ్వానిస్తున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవ అంశం, మూడవ విషయం, ఒకటి ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మిరకల్. 2 లాంగ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ద యూకరిస్ట్, క్రైస్ట్ ఈస్ ప్రెజెంట్ దేర్. 3 దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య సత్ప్రసాద ప్రభుని నుండి నిన్ను దూరము చేసేది ఏది కూడా నీకొద్దు, మనకొద్దు అన్నట్టుగా జీవించాలి. దానికి కూడా ఒక చక్కని ఉదాహరణ మీతో ఈ ఉదాహరణలన్నీ నిజంగా జరిగిన సంఘటనలు, అద్భుతాలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి. లియోనార్డ్ డా విన్సీ. హూ ఈజ్ లియోనార్డ్ డా విన్సీ? ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్, చిత్రకారుడు. ఆయన ద లాస్ట్ సప్పర్ అనే ఒక పెద్ద కడరా విందు అనే బొమ్మను గీచారు. అవునా? ఆయన 43 సంవత్సరాల వయసులో ఆ బొమ్మను గీయడం మొదలుపెట్టాడు. అంటే దేవుని యందు ప్రియులారా, ఆ బొమ్మను గీస్తూ యేసు ప్రభు చేతిలో ఒక పాత్ర ఉంటుంది, ఒక కప్పు ఉంటుంది కదా, ఆ పాత్ర వేయడానికే ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకున్నారంట. ఆ ఒక్క పాత్ర వేయడానికి చాలా జాగ్రత్తగా దానిని గీస్తూ బొమ్మ గీశారంట. అంతా అయిపోయిన తర్వాత ఒకనొక ఫ్రెండ్ని పిలిచి, ఎలాగుంది చెప్పు నా ఈ యొక్క చిత్రలేఖనం అని అడిగాడంట. ఆ ఫ్రెండ్ అంటున్నాడంట, ఇట్ ఈజ్ వండర్ఫుల్.
ద కప్ ఈజ్ సో రియల్, ఐ కెనాట్ టేక్ మై ఐస్ ఆఫ్ ఇట్ అన్నాడంట. ఏమన్నాడు? చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఆ కప్పు ఉన్నదే యేసు ప్రభు చేతిలో ఎంత అందంగా ఉందో, నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, అక్కడే పెడుతున్నాను నా కళ్ళు అన్నాడట. వెంటనే లియోనార్డో విన్సీ ఆ బ్రష్ తీసుకొని ఆ కప్పుని చెరిపేశాడంట. 2 సంవత్సరాలు కష్టపడేసిన బొమ్మను చెరిపేశాడట. అరే ఏమైంది, ఎందుకు చెరిపేశావు అంటే ఆయన అంటున్నాడు, ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇదిగో ఆయన అంటాడు, నథింగ్ షల్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఫిగర్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్ట్ మస్ట్ బి ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఎ క్రిస్టియన్స్ లైఫ్. ఏదైనా యేసు ప్రభు సన్నిధిని పక్కకు తీసుకుని వెళ్ళేది ఏది కూడా మనకు ఉండకూడదు. అది ఈ కప్పు అయినా ఈ బొమ్మ అయినా ఏదైనా, ఎవరు వచ్చి చూసినా యేసు ప్రభు ముఖాన్ని చూడాలి, యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు ప్రైమరీ కావాలి, యేసు ప్రభు ప్రయారిటీ కావాలి. యేసు ప్రభు కన్నా ఏది కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు. అందుకే నాకు ఇది వద్దే వద్దు అని చెప్పని కొట్టేశారంటే దేవుని అంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇంకా ఫోటోలకి పెద్ద పెద్ద గొడుగులు తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ ఒక 4 గొడుగులు, ఇక్కడ ఒక 4 గొడుగులు, ఫోటోలు బాగా రావడం కోసం. నేను రానంత వరకు చక్కగా అరేంజ్ చేసుకుంటారు. మనం పీఠం ఎక్కిన తర్వాత బాబు గొడుగులను తీసి పడేయండి, పక్కన పెట్టేయండి అంటారు. వాళ్ళకి అర్థం కాదు. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లకి ఇదేంటి గొడుగులు తీసేయమంటున్నారు, గొడుగులు తీస్తే ఫోటోలు ఎలాగొస్తాయి, ఫోటో లేకపోతే పెళ్ళి ఏముంది? యేసు ప్రభుని బ్లాక్ చేసే ఏ గొడుగు, ఏ లైటింగ్, ఏ ఫోటోగ్రాఫ్ ఏది మాకొద్దు, పక్క పెట్టేయి. ఓకే, ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసినప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని మధ్యలో కూర్చోబెడతారు ప్రజల వైపు, అవునా కదా? నేను పెళ్ళిళ్ళు చేసినప్పుడు చాలా అలా కూర్చోబెడతారు. నేను రాగానే మామూలుగా ఇన్ని సంవత్సరాలు అయింది కనుక ఉపదేశాలకు ట్రైనింగ్ ఇచ్చాను, తెలియని వాళ్ళు ఓకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని అడ్డంగా ఇక్కడ పెడతారన్నమాట. పూజ ఎప్పుడు చేయాలి అంటే అందరూ వాళ్ళని చూడాలి, ఇంకెవరిని చూడకూడదు. అయ్యా, దివ్య పూజ బలిలో నిన్ను ఎవడో చూడకూడదు, ఆ ప్రభుని మాత్రమే చూడాలి. ప్రభువు మాత్రమే మనకు ముఖ్యం. ఆ ప్రభు తర్వాత నువ్వు హీరోవి, ఆమె హీరోయిన్. అప్పుడు వరకు యేసు ప్రభువే ఎవ్రీథింగ్. వాళ్ళని సైతం పక్కన కూర్చోబెట్టి ఇటు తిప్పు అంటాను. ఆ తల్లిదండ్రులు, చుట్టాలు, బంధువులు నన్ను ఎన్ని తిట్టుకుంటారో. ఓకే, తిట్టుకొని వాళ్ళకి తెలియదు కదా. దేవుని యందు ప్రియులారా, నీ జీవితంలో, మనందరి జీవితాలలో నేను కేవలం ఆ ఫోటోల కోసం, లేదంటే ఆ యొక్క గొడుగుల కోసం, ఆ ఫోటోగ్రాఫ్ల కోసం మాత్రం మాట్లాడటం లేదు. ఇట్ ఇస్ సంథింగ్ మోర్. ఏంటది? దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో దివ్య పూజా బలి కన్నా, దివ్య సత్ప్రసాద ప్రభుని కన్నా వేరొకటి ఏది కూడా నీకు ఇంపార్టెంట్ కాకూడదు. నథింగ్ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్ దాన్ ద హోలీ మాస్. నథింగ్ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్ దాన్ ద యూకరిస్ట్. ఇది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఎందుకు మనం గుడికి లేటుగా వస్తాం? యు టెల్ మీ, వై డూ వి కమ్ లేట్ టు ద చర్చ్? బికాస్ సంథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కమింగ్ టు చర్చ్. తెల్లవారు ఉదయం లేగలేరు, మరి సాయంత్రం పూజకు కూడా లేటుగా వస్తే ఇంకేమనాలా? ఒక 10 నిమిషాలు ముందే వచ్చి నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొని తప్పేముంది? ఎవరు అనుకుంటారు, ఒక్కొక్కరు అనుకోవచ్చు నన్ను గురించి చెప్తున్నారు. నో, ఎవ్రీబడి. ఉదయం పూజలో కూడా చెప్పా, ఉదయం పూజలో నువ్వు లేవు కదా, ఉదయం పూజ ప్రసంగం వినండి. ఐమ్ టెల్లింగ్ ఎవ్రీబడి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దట్ ఇస్ నాట్ లవ్. అది ప్రేమ కాదు. దట్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ క్రైస్ట్, డిస్ఆనరింగ్ ద యూకరిస్టిక్ లార్డ్.
దేవుని యందు. ఉదయం కొన్ని 12 పాయింట్లు చెప్పాను. ఏ విధముగా దివ్య సత్ప్రసాద ప్రభునికి వ్యతిరేకముగా మనము పాపములు కట్టుకుంటున్నాం. లేట్ కమింగ్, యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ దివ్య పూజాబలిలో, ద డ్రెస్ సిస్టమ్, మీరు వేసుకునే వస్త్రధారణ, దివ్య పూజాబులు బయటికి వెళ్ళి లోపలికి రావడం, గుడి ఖాళీగా ఉంటుండగా బయట కూర్చోవడం, పూజ ప్రారంభమవుతుంటే బయటికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటానడం, అబ్బాయిలు అమ్మాయిలు ఓకే తప్పుడు ఆలోచనలతో దేవాలయంలో ఉండడం, దివ్య పూజాబలి లేదా ఈ యొక్క క్రైస్తవ సంఘమును మన యొక్క ప్రెస్టేజ్ కోసం వాడుకోవడం, పాప సంకీర్తనం లేకుండా దివ్య సప్రసాదం స్వీకరించడం. ఏమంటే నేను క్యాథలిక్కే. ఎస్, యు ఆర్ ఎ క్యాథలిక్, బట్ యు ఆర్ ఆల్సో సిన్నర్ యు ఆర్. మరి ఆత్మ పరిశీలన లేకుండా దివ్య సప్రసాదం స్వీకరించడం, పాప సంకీర్తనం లేకుండా దివ్య సప్రసాదం స్వీకరించడం ఎంతవరకు సమంజసం? తర్వాత ఎవరో చేతిలో దివ్య సప్రసాదం స్వీకరించి అది వెనక్కి పట్టుకొని వెళ్ళి ముక్కలు విరిసిస్తున్నారు ఇతరులకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఇటువంటివన్నీ కూడా దివ్య సత్ప్రసాద ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాపాలు. ఎవరో ఈ యొక్క ప్రొటెస్టెంట్ పాస్టర్లు మరలా ఓకే ఒకప్పుడు అంగీలు వేసుకుంటే వాళ్ళు విమర్శించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అంగీలు వేసుకుంటున్నారు. ఈ స్టోలు వేసుకుంటే విమర్శించేవాళ్ళు, కథోలిక శ్రీసభను గురువులను వాళ్ళు వేసుకుంటున్నారు. పూజ వస్త్రాలను విమర్శించేవారు వాళ్ళు వేసుకుంటున్నారు. స్వరూపాలంటే విగ్రహారాధన అనేవారు, వాళ్ళు కూడా క్రిస్మస్కి అయితే మనకన్నా ముందు వాళ్ళే పెడుతున్నారు స్వరూపాలు. ఇక మనం దివ్య సప్రసాదం అంటున్నాం కనుక మా చర్చిలో కూడా దివ్య సప్రసాదం ఉంది అని చెప్పి ఏదో ఆ అప్పము ఇంత జ్యూస్ ఏదో ఒక కప్పులో ప్యాకెట్ చేసి ఇస్తున్నారు. ఉదయం చూపించాను, కింద ఉంది. అది దివ్య సప్రసాదం. దట్ ఈస్ నాట్ దివ్య సప్రసాదం. దివ్య సత్ప్రసాదం కన్య మరియమ్మ పైన పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా యేసు ప్రభు ఆమె గర్భములో ప్రవేశించారు. దివ్య సత్ప్రసాదం ఏమవుతుంది? అప్పముపై ద్రాక్షరసంపై అభిషిక్తుడైన గురువు చేతులు వేసి ప్రార్థించగా అక్కడ దివ్య సత్ప్రసాదం అవుతుంది. ఆ దివ్య సత్ప్రసాదం బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఈ పీఠముని విడిచి వెళ్ళడానికి వీల్లేదు. అది అలా వెళ్ళినట్లయితే సరాసరి మన హృదయంలోకి మన శరీరంలోకి వెళ్ళాలి, కానీ ఇక బయటికి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అది ఎప్పుడు మనసంలో ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా మన యొక్క సమాజంలో మన సంఘంలో జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి తప్పుదాలను మనము ఖండించాలి, నువ్వు చేయకుండా ఉండాలి, వాటిని జయించాలి. కనుక ఈ దివ్య సత్ప్రసాద పండుగ రోజున దయచేసి అందరూ గమనించండి. ఇట్స్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్, మోక్ష భాగ్యం దివ్య పూజాబలి. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మిరకల్, గొప్ప అద్భుతం. ప్రభు నీ కొరకు నా కొరకు దివిని వీడి భూమికి దిగి వస్తున్నటువంటి గొప్ప అద్భుతం. దివ్య సత్ప్రసాదములో ప్రభు ప్రత్యక్షమై ఉన్నారు. ఆయనను ఆశతో స్వీకరించాలి. ఆయన నీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని నీ యొక్క దృష్టిని చెడగొట్టే ఏది కూడా నీకు ముఖ్యం కాకూడదు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ బంధువులు, నీ స్నేహితులు, ఏది కూడా నీకు ముఖ్యం కాకూడదు. ప్రభు మాత్రమే నీకు ముఖ్యం కావాలి. ఆ ప్రభుని సన్నిధికి ఆలస్యంగా రావడం, మధ్య పూజలో పాలు పంచుకోవడం ఆ ప్రభుని అవమానించినట్లు అవుతుంది. దివ్య సత్ప్రసాద ప్రభు ఉంటుండగా ఇతరుల కొరకు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా సంబంధం కలిగి ఉండడం, ఆ ప్రభుని నువ్వు ఘోరంగా అవమానించిన వాడవు, పాపము కట్టుకున్న వాడవు అవుతూ ఉన్నావు. ఇంకా అనేకమైనటువంటి తప్పిదాలను చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా మరలా మన జీవితంలో లేకుండా మరింత భక్తితో, శ్రద్ధతో ప్రభుని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. పరలోక ఆశీర్వాద అనుగ్రహాలు పొందుకొనండి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా